కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 29వ వాక్యం. చూడండి, అంతకుముందు 24 వచనాల నుంచి చూస్తే, ఒకడికి 1 తలాంతు ఇచ్చాడు, రెండోనికి 2 తలాంతులు ఇచ్చాడు, మూడోనికి 5 తలాంతులు ఇచ్చాడు. 5 తలాంతులు తీసుకున్నవాడు 10 తలాంతులు తిరిగి యేసుప్రభుకు ఆయన వచ్చేసరికి ఆ యజమానునికి ఇచ్చేశాడు. 2 తలాంతుల వాడు 4 తలాంతులు లెక్క చూపెట్టాడు. 1 తలాంతు వాడు, నువ్వు మరలా అడుగుతావని తెలిసే నీ గుణమెరిగే నేను విత్తని చోట కొయ్యుదువు, కావలసిన ఫలములని రావాలని ఆశించుతావు నాకు తెలిసే నీది నీకే ఇక్కడ పాతి పెట్టే నాకు తెచ్చిస్తానని చెప్పి తెచ్చిచ్చాడు. ఆ 1 తలాంతు కూడా తీసి 10 తలాంతులు వానికి ఇచ్చేశాడు. కలిగిన వానికే ఇవ్వబడుతుంది, వాడికి సమృద్ధి కలుగుతుంది అని బైబిల్ చెప్తుంది. చాలామంది బీదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు, ధనవంతులుగా మిగిలిపోతున్నారు. ఇంకా వాళ్ళకు సమృద్ధి కలుగుతుంది, ఎందుకంటే వారు కష్టపడి సంపాదించి లెక్కలు చూసుకొని జాగ్రత్తగా సమకూర్చుకుంటారు. లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పూటకు ఆ పూట తింటే చాలు, ఎవరితో మనకు సంబంధం లేని చెప్పి ఈ కడుపు నింపుకోవడము చూసుకుంటారు. అందుకే చాలా తినాలి, తినొద్దని కాదు, కానీ మనం కష్టపడి సంపాదించుకోవాలి. అలాగే ప్రార్థన, ఆత్మీయత, పరిశుద్ధత, వాక్యము, మంచితనము, మంచి గుణము, యేసును మనం సంపాదించుకోవాలి. రెట్టింపు చేసుకొని ఆయన రాకడ వచ్చేసరికి ఆయనలాగా మనం మారిపోతే మనం ఎత్తపడతాం, పరలోకంలో చేరుకుంటాం. లేదంటే 30వ వచనంలో ప్రభు అన్నట్టుగా వాణ్ణి వెలుపటి